డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు చేసింది. 47 మంది అధికారులను బదిలీ చేస్తూ జాయింట్ డైరెక్టర్ నారాయణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్కు ముందు సర్కార్ బదిలీలు చేపట్టింది. గ్రేడ్ 1, 2, 3 కమిషనర్లు, మేనేజర్లకు కొత్త పోస్టింగ్లు ఇచ్చింది. ఇక జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మార్పులు చేసింది. తక్షణమే విధుల్లో చేరాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. హాజరు కాకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తెలంగాణ ప్రభుత్వం భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు చేసింది. 47 మంది అధికారులను బదిలీ చేస్తూ జాయింట్ డైరెక్టర్ నారాయణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. అజీమ్, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్కు ముందు సర్కార్ బదిలీలను ఎలా చూడాలి? మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కు ముందే తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ఏదైతే మున్సిపల్ కమిషనర్లకు సంబంధించిన బదిలీలకు శ్రీకారం చుట్టింది. ఏకంగా 47 మంది మున్సిపల్ కమిషనర్లను ఏదైతే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఉత్తర్వులు జారీ చేయడమే కాదు, తక్షణమే విధుల్లో చేరాలని అధికారులకు ఆదేశాలను కూడా ఇచ్చింది. ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవనే ఒక హెచ్చరికల్ని కూడా ఏదైతే జారీ కూడా చేసింది. ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు సొంత జిల్లాల్లోని ఉన్న వారిని, అలాగే ఒకే చోట 3 ఏళ్లు దాటిన వారినే మార్చేసినట్టు కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాం. మనం చూసాం, టోటల్గా 47 మెంబర్స్ ని ఒకేసారి ఏదైతే బదిలీ కూడా చేయాల్సి వచ్చింది. సో ఎవరైతే 3 ఏళ్లు ఒకే దగ్గర కొనసాగారో, అలాగే సొంత ఊర్లలో ఎవరైతే మున్సిపల్ కమిషనర్ గా ఉన్నారో వారందరినీ మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ భావించింది, ప్రభుత్వం భావించింది. సో ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు, సూచనల మేరకు మార్పులు చేర్పులు చేసినట్టుగా చెప్పింది. అందుకే తక్షణమే విధుల్లో కూడా హాజరు కావాలని కూడా చెప్పింది. ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఒకవైపు మొదలవుతుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈసీ ఇప్పటికే సంబంధించిన అధికారులకు ఒకవైపు ట్రైనింగ్ ఇస్తుంది. మరోవైపు ఇప్పటికే మున్సిపాలిటీలకు సంబంధించి, కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఏదైతే రిజర్వేషన్లు కూడా ఖరారు చేసింది. సో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ 1-2 రోజుల్లో వస్తుందనే వార్తలు కూడా మనకు బలంగా వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిగా సిద్ధమవుతుంది, ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతుందని దానికి చెప్పడానికి సంకేతాలుగా మనం ఈ మున్సిపల్ కమిషన్ సంబంధించిన బదిలీలను కూడా చూడొచ్చు. సో దీంట్లో సీనియర్స్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ప్రకారంగా ఏదైతే ఈ మున్సిపల్ కమిషన్ సంబంధించినటువంటి మార్పులు, చేర్పులు, బదిలీలు జరిగాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా మున్సిపల్ ఎన్నికలు రానున్నాయి, మున్సిపల్ ఎన్నికలు ముంచొస్తున్నాయి అనే ఒక సంకేతాలకు నిదర్శనంగానే ఈ రోజు జరిగినటువంటి మున్సిపల్ కమిషన్ బదిలీగా మనం చూడొచ్చు. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.